రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యార్థి నిధీష్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఇంకా పురోగతి కనిపించడం లేదు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారిందని చెప్పొచ్చు. 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు విద్యార్థి కోసం గాలిస్తున్నారు. రొయ్యూరు నుంచి పులిగడ్డ వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలించారు. తమకు ఎవరిపై అనుమానం లేవని బాలుడు పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట. అన్ని కోణాల్లోనూ ఈ కేసును అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఇంకా కొలిక్కి రాలేదంటే ఎక్కడ బాలుడు ఆచూకీ, నిధీష్ ఆచూకీ లభించట్లేదని తెలుస్తోంది. దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవి కానీ సర్చ్ చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? గత ఆదివారం జరిగిన ఈ ఘటన పూర్తిగా పామర నియోజకవర్గంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే బాలుడు ఈ రోజు వరకు సుమారుగా 6 రోజులు గడుస్తున్నా బాలుడు ఆచూకీ దొరకని పరిస్థితి. ఒక పక్కన కిడ్నాప్ చేశారా లేదంటే కాలువలో పడి ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత 4 రోజుల నుంచి కాలువ పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు అదేవిధంగా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినా ఎటువంటి ఆచూకీ కనబడలేదు. మరో పక్కన కిడ్నాప్ విషయంలో ఆలోచిస్తే తల్లిదండ్రులు అయితే మాకు ఎటువంటి ఎవరితోనూ విభేదాలు లేవు అనేది కూడా ఒక కోణంలో చెప్తున్న పరిస్థితి. అయితే కిడ్నాప్ చేసి ఉంటే ఏదో ఒకటి ఫోన్ కాల్ రావాలి, ఏదో ఒకటి జరగాలి. కానీ అటువంటి ఏమీ జరగకపోవడం, అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రుల ఫోన్ డేటాతో పాటు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫోన్ డేటాను కూడా ప్రస్తుతం పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరో పక్కన పూర్తిగా 4 టీములు ఈ బాలుడి కోసం పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి. బస్టాండ్ సీసీ కెమెరాలు కానివ్వండి, దగ్గరలో ఉన్న పూర్తిగా బస్ స్టాప్లు షాపుల దగ్గర ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా ఆ టైమింగ్ పూర్తిగా ప్రకారం ఎప్పుడు మిస్ అయ్యాడు ఆ టైంలో పూర్తిగా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. కానీ అక్కడ కూడా పూర్తిగా ఆచూకీ అయితే పడని పరిస్థితి. అయితే ఈ బాలుడు అసలు ఏ విధంగా మిస్ అయ్యాడు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు పోలీసులు. 6 రోజులు గడుస్తున్నా తల్లిదండ్రులు ఒక పక్కన ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ రోజు తల్లి కూడా ఐ న్యూస్ తో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. బాలుడు ఎక్కడున్నా సరే కొంచెం తీసుకొచ్చి పెట్టండి అనేది కూడా తల్లి చెప్తున్న మాట. అయితే ఓవరాల్ గా చూసుకుంటే పామర్లో ఈ విషాదం పూర్తిగా ఈ బాబు మళ్ళీ దొరుకుతాడా లేదా అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. పోలీసులు ఏ విధంగా ఈ కేసుని ఛేదిస్తారు అనేది కూడా చూడాలి. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. 3 months నుంచి నా దగ్గర ఉంటున్నారండి. రొయ్యూరు రావడం జరిగింది. తమ్ముడు వస్తున్నారు కదా, సాటర్డే వచ్చిందని వచ్చేస్తారు కదా అని పంపించడం జరిగింది. 12 గంటల కల్లా రొయ్యూరు రావడం జరిగింది. 12:15కి ఫోన్ చేయడం జరిగింది. పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగితే ఇంటి దగ్గర ఉన్నారక్క,